మిథున రాశివారికి ఈ వారం మీ వ్యక్తిత్వం ఎంతో ప్రకాశవంతంగా ఉండబోతోంది. మీ రాశిలోనే చంద్రుడు, వక్రగతిలో ఉన్న బృహస్పతి కలవడం వల్ల ఒక విలక్షణమైన శక్తి మీకు లభిస్తుంది. ఇది మిమ్మల్ని అంతర్ముఖంగా ఆలోచింపచేస్తూనే అందరినీ ఆకర్షించేలా చేస్తుంది. పాత ఆలోచనలను మళ్లీ పరిశీలించి కొత్త స్ఫూర్తిని పొందేందుకు ఇది గొప్ప సమయం. వృత్తిపరంగా చూస్తే 10వ ఇంట్లో శని ప్రభావం వల్ల మీ బాధ్యతల పట్ల క్రమశిక్షణ చాలా అవసరం. అదనపు బాధ్యతలు పెరిగినా మీ నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. 9వ ఇంట్లో బుధ, శుక్రుల సంచారం వల్ల మీ సృజనాత్మకత పెరుగుతుంది. అయితే బృహస్పతి వక్రగతిలో ఉన్నందున కొత్త ఒప్పందాల కంటే ఉన్న ప్రాజెక్టులను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. ఆర్థికంగా నిలకడగా ఉన్న విలాసాల కోసం అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. కుటుంబం మరియు వ్యక్తిగత విషయాల్లో మీ మాట తీరు ఈ వారం మీకు పెద్ద ఆయుధం. మీ చమత్కారం, ప్రేమపూర్వక సంభాషణతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే 9వ ఇంట్లో రాహు, కుజుల కలయిక వల్ల తండ్రి లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండండి. చిన్నపాటి ప్రేమపూర్వక పలకరింపులు, ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం వల్ల మీ బంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యం విషయంలో మీ శక్తి సామర్థ్యాలు బాగుంటాయి, కానీ మితిమీరిన ఆలోచనల వల్ల కాస్త అశాంతిగా అనిపించవచ్చు. ప్రకృతిలో గడపడం లేదా ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. మిథున రాశివారు ఈ వారం ఆత్మపరిశీలన చేసుకుంటూ మీ సహజమైన నేర్పుతో ముందడుగు వేస్తే విజయం మీ సొంతమవుతుంది. మీలోని మార్పు చెందే గుణమే మీకు అసలైన బలం.